దేవుని పరిశుద్ధమైన నామములో సోదరులారా, మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాము. ఈ దినమున దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాము. మత్తయి సువార్త 8వ అధ్యాయము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. 13వ వచనాన్ని. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. నీ కనికరము, నీ ప్రేమ, దయ మా పట్ల చూపించి మరొక నూతన దినాన్ని, సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రం. ఈ దినమున నీ సన్నిధిలో ప్రవేశించి నీ మాటలు చదువుకోవడానికి మాకు ఇచ్చిన ఈ భాగ్యం కోసమై స్తోత్రం. నీ మాటలు మీ ప్రజలమైన మేము జ్ఞాపకం చేసుకొని మీరు మాతో మాట్లాడండి. మా జీవితాలను సరిచేసి సరిదిద్దండి. నీ రాకడకు సిద్ధపరచుమని నీ ప్రియకుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలోని ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు సోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేసినటువంటి సూచక్రియలు, అద్భుత కార్యాల గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ దినమున 9వ అద్భుత కార్యాన్ని మనము వినబోతున్నాం. ఈ 9వ అద్భుత కార్యము దేవుడు కపెర్నహూములో చేశాడు. ఎక్కువగా కపెర్నహూము అనే పదము మనకు వినిపిస్తూ ఉంది. ఈ కపెర్నహూములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కొంతకాలము అక్కడ నివాసం చేశాడు. ఈ కపెర్నహూము పేతురు, ఆంద్రియ వారి గ్రామం. అందుకే ఎక్కువగా యేసు ప్రభు ఈ ప్రాంతంలో ఉన్నట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. ఈ శతాధిపతి గురించి మనకు మత్తయి సువార్తలో, లూకా సువార్తలో, ఈ 2 సువార్తల్లో మనకు కనిపిస్తుంది. విశేషించి లూకా సువార్త కూడా చదివి మనము ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయం మొదటి 10 వచనాలు, వచనం తర్వాత వచనాన్ని ధ్యానం చేసుకుంటూ వద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుదాం. మొదటి 2 వచనాలు. మొదటి 2 వచనాలు. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చాను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి సావసిద్ధమై ఉండెను అనే మాట వ్రాయబడింది. కపెర్నహూం ఇది గలిలయలో యేసు పరిచర్యకు ప్రధాన స్థావరం. కపెర్నహూం అనగా గలిలయలో యేసు పరిచర్యకు ప్రధాన స్థావరం అని లూకా సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడింది.
లూకా సువార్త 4వ అధ్యాయం 14వ వచనములో మనకు కనిపిస్తుంది. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను అన్న మాట ఉంది. వ్యాపించెను. ఆయనను గురించిన సమాచారము గలిలయ ప్రాంతమంతా కూడా వ్యాపించినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇక 9వ అధ్యాయం, ఇదే లూకా సువార్త 9వ అధ్యాయము 50వ వచనం కూడా మనం చూస్తే, 9వ అధ్యాయము 50వ వచనం కూడా చూస్తే, అందుకు యేసు, మీరు వాని ఆటంకపరచకుడి, మీకు విరోధి కానివాడు మీ పక్షముననున్నవాడే అని అతనితో చెప్పెను అనే మాట రాయబడింది. ఇక్కడ నిజమైనటువంటి శిష్యత్వం మనకు కనిపిస్తుంది. యేసు ప్రభు పేరట మరి ఒక అతను దేవుని వాక్యాన్ని గురించి చెప్తుంటే శిష్యులు వచ్చి ప్రభువునకు చెప్పినట్టుగా మనం గమనించగలుగుతాం. ఏదేమైనప్పటికీ మీరు వాని ఆటంకపరచొద్దు, మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే అని అతనితో చెప్పాడు అని లేఖనాలు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి. ఇక 7వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు లేఖనాల్లో ఈ విధంగా మనకు వ్రాయబడింది. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి సావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసుని గురించి విని ఆయనను వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను అని దేవుని వాక్యం చెబుతుంది. శతాధిపతి అంటే రోమియా సైన్యములో 100 మందిపై అధికారి. ఇతడు రోమియా సైన్యములో ఉన్నటువంటి శతాధిపతి, 100 మందిపై అధికారి అని దేవుని వాక్యం చెబుతుంది. ఈ శతాధిపతి ఎలాంటి వాడంటే యథార్థ హృదయుడు అని వ్రాయబడింది. యథార్థ హృదయుడు. తన సేవకునికి వచ్చినటువంటి రోగం విషయంలో ఇతడు చింతిస్తున్నట్టుగా లేఖనాలు చెబుతాయి. దాసునికి వచ్చినటువంటి రోగం, ఆ రోగాన్ని గురించి తాను చింతపడుతూ ఉన్నాడు. దాసుల్లో ఒకనికి, కుమారునికే కాదు, ఇంటి వారికే కాదు, తన కింద పనిచేసేటువంటి వారి మీద తను ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. మనిషి అంతే. లేదా ఇలా చెప్పుకుందాం, నువ్వైనా నేనైనా శరీరంతో ఉన్నాం కాబట్టి ఈ శరీరానికి రోగాలు సహజమే. అయితే బాగున్నోడు బాగలేని వాడిని పట్టించుకోవాలి, తన గురించి ఆలోచన చేయాలి. ఎందుకంటే తనతో పాటు ఉన్నాడు, తన కింద పనిచేస్తున్నాడు, తన ఉప్పు తిని బతికేవాడు కాబట్టి తాను సావసిద్ధమై ఉండగా తాను చింతగలవాడై తన గురించి ఆలోచన చేసినట్టుగా ఈ వచ్చిన భాగాలు తెలియజేస్తాయి. అదే కోణంలో తన యొద్ద మరి కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరంటే వాళ్ళు యూదా నాయకులు అన్నమాట ఉంది. స్థానిక యూదుల పెద్దలను ఆయన వద్దకు పంపాడంట. యూదుల పెద్దలను ఆయన వద్దకు పంపినాడు. వీళ్ళు సమాజంగా లేదా వీళ్ళు సమాజంలో గుర్తింపు పొందినటువంటి నాయకులే లేక గౌరవనీయులైన పెద్దలై ఉంటారు అని దేవుని వాక్యం చెబుతుంది. వీరి ద్వారా అతడు యేసును సమీపించటం ఇక్కడ మనకు కనిపిస్తుంది. యూదా నాయకులు, పెద్దలు, వీరు సమాజ మందిరంలో పేరు పొందినవారు కాబట్టి
వీరు అతనికి సమీపంగా ఉన్నారు కాబట్టి వీరి ద్వారా యేసు ప్రభును సమీపించడానికి ఇదొక మంచి అవకాశం. ఆ సంగతి మనకు దేవుని వాక్యమే చెప్తుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుంచి చదువుదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి 10 వరకు చదివితే అక్కడ మనకు కనిపించే మాట చూడండి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి అనే మాట ఉంది. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులా బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొన్నాడు. యేసు, నేను వచ్చి వాణ్ణి స్వస్థపరచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారముకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోను, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయేలులో నెవనికైనను నేను ఇంత విశ్వాసమున్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనే మాట వ్రాయబడింది. క్రీస్తునందు సోదరి సోదరులారా, ఈ శతాధిపతి యేసు ప్రభు యొద్దకు వచ్చినట్టుగా దేవుని వాక్యం చెబుతోంది. శతాధిపతి యొక్క దాసునికి ఏమొచ్చిందంట? రోగం, పక్షవాయువు అనే మాట వ్రాయబడింది. పక్షవాతముతో బాధపడుచు ఉన్నాడు. పక్షవాతము అనగానే మనకు అర్థమైన విషయం ఏంటంటే కాలు చేయి పడిపోవడం, నోటి నుండి మాటలు రాకపోవడం. కొంతమందికి నోరు, చెయ్యి, కాలు ఈ సైడ్ అంతా కూడా పని చేయదు, స్పర్శ ఉండదు. ఎక్కడ పడితే అక్కడనే వాళ్ళు పడి ఉంటారు. తన దాసుని యొక్క పక్షవాతాన్ని గురించి యేసు ప్రభువుకు చెప్తూ ఉన్నాడు. అయ్యా, నా దాసుడు పక్షవాతముతో మిగులా బాధపడుచున్నాడు, కాబట్టి అతన్ని స్వస్థపరచవా అన్నట్టుగా తను మాట్లాడినాడు. అవునా? శతాధిపతి, ప్రభువాన్ని నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. మాట మాత్రం చెలవిమ్ము, నా దాసుడు బాగుపడతాడు అని తెలియజేశాడు. అంటే తన మాటల్లో కూడా స్వస్థత ఉందని, తాను ఎక్కడైనా ఉండి మాట సెలవిస్తే చాలు బాగుపడతాడన్న సంగతి శతాధిపతి కూడా తెలుసుకున్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఎంత మంచి ఆలోచన గలవాడో ఈ లేఖన భాగాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి. కాబట్టి తాను చెప్పిన మాట అక్షర సత్యము అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు తాను ఉన్న స్థలంలో నుండి ఎక్కడనో ఒకరోజు ప్రయాణం లేదా ఎంత దూరంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా ఆయన మాట సెలవించి చాలు అక్కడ కార్యం జరుగుతుంది అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. అంతెందుకు మనం భూమి మీద ఉన్నాం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తండ్రి కుడి పార్శ్వన మన నిమిత్తం జ్ఞాపం చేస్తున్నాడు. ఇక్కడ మనం తల వంచి ప్రార్థన చేస్తే అక్కడున్న దేవునికి, అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వినబడుతుంది. అక్కడి నుంచి ఆయన సెలవిస్తే ఇక్కడ ఉన్నటువంటి మన రోగాలు కూడా పోతున్నాయి కదా. ఆయన నామం పేరట మనం అడుగుతూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, సహాయం చేయడం లేదా? చేస్తూ ఉన్నాడు. వాక్యం ఇలా చెబుతుంది కదా, ఎక్కడైతే 2-3 నా నామున కూడి ఉందరో వారి మధ్య ఉన్నానని చెప్పినాడు. అంత మాత్రమే కాదు, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నాను అని దేవుని వాక్యంలో మనము గమనించగలుగుతాం. రండి, లూకా సువార్త 7వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. 4వ వచనంలో వారు యేసుని వద్దకు వచ్చారు. నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అనే మాట వ్రాయబడింది. ఈ శతాధిపతి మరి యూదుల పెద్దలను ప్రభు యొద్దకు పంపినాడు. అయ్యా, ఇట్లా నా నిమిత్తమై
పోయి వేడుకోండి ప్రభువును అని పంపినట్టుగా మనకు 3వ వచనంలో మనకు కనిపిస్తుంది కదా. యూదుల పెద్దలు ఆయన వద్దకు పంపినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. అయితే 4వ వచనంలో వారు యేసు వద్దకు వచ్చారు. వారు యేసు వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. నీ వలన ఈ మేలు పొందడానికి అతడు యోగ్యుడు అన్నమాట వ్రాయబడింది. యోగ్యుడు అన్నమాట, యోగ్యుడు అనే మాట వ్రాయబడింది. వినండి, రోమీలకు రాసిన పత్రిక చూద్దాం. మాట యోగ్యుడు అన్న మాట ఇక్కడ పదం వచ్చింది కాబట్టి రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. 14వ అధ్యాయము 18వ వచనంలో దేవుని వాక్యం ఇలాగ చెబుతుంది, ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు అనే మాట వ్రాయబడింది. వినండి, ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడు, దేవునికి దాసుడైన వాడు ఆయనకు ఇష్టమైన వాడు అని దేవుని వాక్యం చెబుతుంది. మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు అనే మాట ఉంది. మరి మరొక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను మీకోసమై. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం. 10వ అధ్యాయము 18వ వచనంలో వ్రాయబడిన మాట కూడా మనము చదువుకుందాం. ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు, కానీ తన్ను తానే మెచ్చుకొని వాడు యోగ్యుడు కాడు అని వ్రాయబడింది. అపోస్తలుడైన పౌలు చెప్తూ ఇలాగ రాశాడు, ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు, కానీ తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. వాళ్ళు ఏమంటున్నారు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అని యూదా నాయకులు పెద్దలు ప్రభుతో చెబుతుంటే పౌలు అంటున్నాడు, ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు, అలాంటి వాడే దేవునికి ఇష్టడు అని లేఖనాలు గుర్తు చేస్తూ ఉన్నాయి. కాబట్టి మనకు మనమే చెప్పుకోవడం కాదు, కానీ ప్రభు గుర్తించాలి. ఆయన తెలుసు కదా ఎవరు యోగ్యులో ఎవడు అయోగ్యుడో అన్ని ఎరిగినవాడు ఆయన. మనం చెప్పాల్సిన అవసరము లేదు. 5వ వచనం చదువుకుందాం. 5వ వచనంలో వ్రాయబడిన మాట, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి అని వ్రాయబడింది. ఈ 5వ వచనంలో వ్రాయబడిన మాట గమనించండి. 4వ వచనంలో అతడు యోగ్యుడు అని చెప్పారు. 5వ వచనంలో అతడు మన జనులను ప్రేమించి, అతడు మన జనులను ప్రేమించి అంటే మన అంటే కలుపుకుంటున్నారన్నమాట ప్రభువును గుడిక. మన జనులను ప్రేమించాడు, మనకు సమాజ మందిరమును తానే కట్టించినానని ఆయనతో చెప్పారు. తానే కట్టించాడు. వినండి, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని మాట రాయబడింది. కాబట్టి అతడు ఎవరు అంటే అన్యుడై ఉండెను అన్నమాట ఉంది. అతడు అన్యుడు, ఇజ్రాయేలును ప్రేమించినాడు. అన్యుడే కానీ ఇజ్రాయేలును ప్రేమించినాడు. ప్రేమించి కపెర్నహూములో సమాజ మందిరము నిర్మించడానికి తన సమయాన్ని తన ధనాన్ని ఖర్చు పెట్టినట్టుగా లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ఒక అన్యుడు ఇజ్రాయేలును ప్రేమించి కపెర్నహూములో మందిరాన్ని నిర్మించడానికి సమయాన్ని వెచ్చించాడు. అంత మాత్రమే కాదు, ధనాన్ని కూడా ఖర్చు పెట్టేశాడు. ఒక అన్యుడు, దేవుని ఎరగని వాడు, దేవుని పని నిమిత్తమై మందిరం కట్టడానికి సమయం ఇచ్చాడు. రెండవదిగా ధనాన్ని
ఖర్చు పెట్టేసినాడు. ఎంత గొప్ప ఆసక్తి గలవాడు చూడండి. శతాధిపతి 100 మంది మీద అధికారి, వారికి పని చెబుతూ ఇట్లా ఇశ్రాయేలు ప్రజల నిమిత్తమై మందిరాన్ని కట్టాడంటే ఎంత ఆలోచన పరుడో మనము గుర్తుంచుకోవచ్చు. ఈ విషయంలో దేవుని నమ్మినటువంటి విశ్వాసులమైన మనమైతేనేమి ఇంత శ్రద్ధ మన కాడ ఉంటుందో లేదో కానీ ధారాళంగా దేవుని పని నిమిత్తమై సహాయపడడం, పనిపాటలు మాని ప్రభు పని సన్నిధిలో ప్రభు పని కోసమై దినములు నెలలు గడిపినవాడు అని కూడా చెప్పుకోవచ్చు. సమాజ మందిరం కట్టాలంటే అది సమానమైన పైన ఏదో ఒకరోజు నెలలకు అయిపోయేదా కాదు కదా. ఎంత శ్రద్ధ గలవాడో. అందుకే తన గురించి వాళ్ళు మిక్కిలి బతిమాలుకున్నారంట. మిక్కిలి బతిమాలుకున్నా, అయ్యా నీ వలన ఈ మేలు పొందడానికి అతడు యోగ్యుడు, మన జనులకు సమాజ మందిరం కట్టించినాడయ్యా అని చెప్పేసి మిక్కిలి వేడుకొనిరి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. కరండి 7వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. లూకా సువార్త 7:6లో రాయబడిన మాట, కావున యేసు వారితో కూడా వెళ్ళెను. యేసు వారితో కూడా వెళ్ళెను అనే మాట ఉంది. వారు వచ్చి బతిమాలుకున్నారు, అతడు యోగ్యుని చెప్పారు. అందుకే యేసు ప్రభు వారితో కూడా వెళ్ళినాడు, వారితో కూడా వెళ్ళెను అన్న మాట ఉంది. ఇంకా చదువుదాం. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. సోదరులారా, వాళ్ళు బతిమాలుకున్నారు. అయితే ప్రభు వస్తున్నాడు తన ఇంటికి. వస్తూ ఉండగా ఈ శతాధిపతి తన స్నేహితులను పిలిచి ఇలాగూ చెప్పాడు, మీరు ఆయన వద్దకు వెళ్ళండి, వెళ్ళి నేను చెప్పినట్టుగా చెప్పండి అని అన్నాడు. ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రను కాదు. అంటే తాను ఎంత గొప్పోడో యేసు ప్రభువుని తను విన్నాడేమో ఒకవేళ, అందుకోసమే నా ఇండ్లు నీకు పాత్రమైంది కాదు అని అంటూ ఇలాగూ చెప్పాడు. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను అనుకోవడం లేదు. నువ్వు నా ఇంటిలోకి రావడానికి నేను పాత్రుడను కాను. రెండవదిగా నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు బాగుపడతాడు. అయ్యా మాట మాత్రం సెలవి, అప్పుడు నా దాసుడు బాగుపడతాడు. వినండి, ఈ శతాధిపతి జీవితంలో మనం 2 విషయాలు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకటవదిగా అతడు విధేయత చూపించాడు. రెండవదిగా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఒకటి విధేయత తనలో కనిపిస్తూ ఉంది, రెండవది తన్ను తాను ఏం చేశాడంట, తగ్గించుకున్నట్టుగా లేఖనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి. ఒకటవది విధేయత చూపాడు. దీనికి ఆధారంగా విధేయత అనే మాట కొంతమంది భక్తుల్లో మనకు కనిపిస్తుంది. విధేయత చూపిన వారు దైవ గ్రంథంలో కొంతమంది ఉన్నారు. వారి గురించి కూడా మనము ఆలోచన చేద్దాం. ఒకటవదిగా చూడండి, ఆదికాండం 32వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఆదికాండము 32వ అధ్యాయము
32వ అధ్యాయము 10వ వచనములో దేవుని వాక్యం ఇలాగూ చెబుతూ ఉంది. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యొర్దాను దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులైతిని అని యాకోబు చెబుతూ ఉన్నాడు. ఈ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. ఏశావును కలుసుకోవడానికి యాకోబు సిద్ధపడుతున్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొని యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానాయిం అను పేరు పెట్టాడు. ఆ తర్వాత జరిగిన సంగతి ఏమిటంటే, మరి యాకోబు మిక్కిలి భయపడ్డాడు. తను ఎదుర్కోవడానికి వస్తున్న సంగతి విని. ఈ వచ్చిన భాగాలు మనకి ఈ విధంగా కనిపిస్తాయి. యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని నాతో చెప్పినటువంటి యెహోవా అని మాట్లాడుతూ ఇలాగన్నాడు. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకు అపాత్రుడను అన్నాడనమాట. అంటే దేవునికి అతడు విధేయత చూపినట్టుగా లేఖనాలు జ్ఞాపకం చేస్తాయి. నేను అపాత్రుడను ప్రభువా, నేను పాత్రుడను కాదు, అపాత్రుడని అన్నాడు. తర్వాత నా చేతి కర్రతో మాత్రమే ఈ యొర్దానును దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులు అయితేని అని మాట్లాడుతూ మరి తన సంగతి అంతా కూడా చెప్పుకుంటూ ఉన్నాడు. నేను అపాత్రుడను అంటే ఇందులో మనకు విధేయత మనకు కనిపిస్తుంది. ఇక రెండవదిగా సౌలు విషయానికి వస్తే ఇలాగూ వ్రాయబడింది. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. 9వ అధ్యాయము 21వ వచనంలో దేవుని వాక్యం మనకి ఇలాగా సెలవిస్తూ ఉంది. అందుకు సౌలు, నేను బెన్యామీనును కానా? నా గోత్రం ఇశ్రాయేలీయుల గోత్రంలో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారందరిలో అల్పులు కారా? నాతో ఇలాగున ఎందుకు పలుకుచున్నావు అన్నాడనమాట. ఇక్కడ సౌలు దేవుని సేవకునికి అనగా సమూయేలుతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను ఎంతటి వాడను కదా, నేను బెన్యామీనీయుడను కానా? నా గోత్రం ఇశ్రాయేలు గోత్రంలో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారందరూ బెన్యామీను గోత్రపు ఇంటివారిలో అల్పులు కారా? నా గోత్రం, నా ఇంటివారు, మేము అల్పులం కదా అని విధేయతతో చెప్పినట్టుగా దేవుని వాక్యం జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. విధేయుడైనట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. ఇక మూడవదిగా 2వ సమూయేలు 7:18లో కూడా దేవుని వాక్యం ఇలాగూ చెబుతూ ఉంది. దావీదు విషయానికి వస్తే దావీదు కూడా ఏమన్నాడు చూడండి. 7వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం 7వ అధ్యాయం 18వ వచనంలో దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసినాడు. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది అని అంటూ ఉన్నాడు. దావీదు విషయానికి వస్తే కనుక దావీదు ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోవా సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేశాడు. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిదయ్యా, ఇదంతయు నీదే కదా అని మాట్లాడినాడు. ప్రభు సన్నిధిలో దేవుని దాసునిగా, దేవుని పిల్లలుగా విధేయత చూపేవారుగా ఉండాలి. ఆస్తి ఎవరిది? ఆయనదే కదా. మనమెవరిమి? ఆయన వారమే కదా. రక్తమిచ్చుకున్నాడు కదా.
కాబట్టి ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి, పలుకుబడిని బట్టి మనము మరి హెచ్చించుకోకూడదు. ఇవన్నీ నీవే ప్రభువా అని దేవునికి మనం విధేయులము కావాలి, విధేయత చూపేవారుగా ఉండాలని లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఇక 4వదిగా సొలొమోను విషయానికి వస్తే కనుక, సొలొమోను చూడండి తాను ఏ విధంగా విధేయుడైనాడో ప్రభువునకు జ్ఞాపకం చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. 3వ అధ్యాయము 7వ వచనములో దేవుని వాక్యం లాగా చెబుతూ ఉంది. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనములో, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదయ్యా అని మాట్లాడినాడు. వినండి, సొలొమోను కొడుకు ఈ మాట చెప్పాడు. నా దేవా యెహోవా, నా దేవా యెహోవా అని మాట్లాడుతూ, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించినావు. అయితే నేను బాలుడను అని అన్నాడు. కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. అయ్యా నేను బాలుడను, కార్యం జరపాలంటే నాకు బుద్ధి చాలుతుంది. ఇంత వేల మంది ఉన్నారే, ఇసుక రేణుల వల్లే నీ జనాభా ఉంది. ఇంతమందిని పరిపాలించటానికి, ఇంతమందిని సరిచేయడానికి నాకు బుద్ధి చాలదయ్యా, నేను బాలుడను అని దేవుని సన్నిధిలో ఎంత విధేయత చూపినాడో మనం ఎరుగుదు. మా సంగతి విధేయత చూపించాలి అని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. ఇక 5వ వ్యక్తి గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యం ఇలాగూ చెబుతూ ఉంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 14వ వచనంలో దేవుని వాక్యము మనకు ఇలాగూ రాయబడింది. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన నివారింపజూచెను. గాని యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను కనుక అతడు అలాగు కానిచ్చెను అని దేవుని వాక్యం చెబుతుంది. బాప్తిసమిచ్చు యోహానులో కూడా ఏం కనిపిస్తుంది? విధేయత కనిపిస్తుంది. అయ్యా నేను నీ చేత బాప్తిసం తీసుకోవాలా, కానీ నేను నీకు ఇవ్వడం ఏమిటి అని అన్నాడు. దేవుడు కూడా ఇలాగూ చెప్పాడు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుటకు మనకు తగి ఉన్నది. ఇప్పటికి కానిమ్ము. ఎంత మంచి మాట! విధేయత చూపినవాడు యోహాను. మత్తయి సువార్త 8:8లో శతాధిపతి విధేయత చూపినాడు. శతాధిపతి కూడా విధేయత చూపినాడు. దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది అన్నమాట. కాబట్టి శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు బాగుపడతాడు. శతాధిపతుల విధేయత. 7వదిగా మత్తయి సువార్త 15:27లో, మత్తయి సువార్త 15:27 వచనంలో దేవుని వాక్యం ఇలాగూ చెబుతూ ఉంది. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను అన్నమాట ఉంది. కానాను స్త్రీ గుడిక ఎంత విధత చూపిందో ప్రభు సన్నిధిలో. ముందు నా పిల్లలు అన్నాడు,
మీరు కుక్కలు అన్నాడు, నీ పిల్ల కుక్క పిల్ల అన్నాడు. అయినప్పటికీ కూడా ఆమె ఎంత తగ్గించుకుందో దేవుని వాక్యం చెబుతుంది. నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద ఉండే పడు ముక్కలు తింటాయి కదా, అవి మాకే కదా. ఎంత తగ్గింపు, ఎంత విధేయత. విధేయత అది తక్కువ అని ఎంచుకోవద్దు ఎప్పుడే కానీ. విధేయతలో లేదా విధేయత చూపిన వారు బాగుపడ్డారు, గర్విష్ఠులు చెడిపోయారు. కాబట్టి ఈ సహోదరి ప్రభు సన్నిధిలో తన యొక్క విధేయతను చూపినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. తనకి ఏం కావాలనో అది పొందుకొని పోయింది. విధేయత గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మరొక వచనాన్ని చూద్దాం. తిమోతికి రాసిన పత్రిక పౌలు మొదటి పత్రిక మొదటి అధ్యాయము మరి 15వ వచనం అనుకుంటాను చూడండి. మొదటి అధ్యాయం 15వ వచనంలో పౌలు ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనంలో పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను, అంటే పాపులలో నేను ప్రధానుడను అని పౌలు అంటున్నాడు. పౌలులో కూడా విధేయత మనకు కనిపిస్తూ ఉంది. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, వాక్యం నమ్మదగినది అని చెప్తూ అంటాడు. అట్టి వారిలో నేను ప్రధానుడను, పాపులని ప్రధానుడను అనే పౌలు చెప్పాడు. తాను కూడా దేవునికి విధేయతను చూపినట్టుగా లేఖన భాగాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. విధేయత అనేటువంటిది ఈ వచ్చిన భాగాల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. సోదరులారా, మనము గమనించే వారిగా ఉండాలి. మరొక విషయము ఇలాగ చెప్పుకుందాం రండి. లూకా సువార్తకు వస్తే లూకా సువార్త 7వ అధ్యాయానికి వచ్చేద్దాం. 7వ అధ్యాయము 7వ వచనములో 7వ అధ్యాయం 7వ వచనము దేవుని వాక్యం చెబుతుంది. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు నేను పాత్రుడనని ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని చెప్పాడు. ఇందులో రెండవదిగా మనం చెప్పుకున్నాం తన్ను తాను తగ్గించుకొనుట. ఒకటి విధేయత చూపినాడు, రెండవది తను తాను తగ్గించుకున్నాడు. ఎవరు తగ్గించుకొనగలరు? నీతిమంతులు తగ్గించుకుంటారు. నువ్వు నీతిమంతుడు అయితే కనుక దేవునికి విధేయత చూపుతావు. నువ్వు నీతిమంతుడు అయితే కనుక నీవు తగ్గించుకుంటావు. తగ్గించుకున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ. తన్ను తాను తగ్గించుకొనేను అనే మాట ఉంది. తగ్గించుకునే వారు నీతిమంతులు అయితే వారి గురించి కూడా మనం ఆలోచన చేసినప్పుడు చూడండి, ఈ విధంగా రాయబడింది. మొదటిగా అబ్రహాము తగ్గించుకున్నాడు. అవునా? అబ్రహాము తగ్గించుకున్నాడు. అబ్రహాము ఎవరు? ఇతడు నీతిమంతుడు అని లేఖనం చెబుతూ ఉంది. అబ్రహాము తగ్గించుకున్నాడు. ఆది కాండము 18:27. ఆది కాండము 18వ అధ్యాయము చూడండి, 27వ వచనం చదువుదాం. 18:27 వచనంలో అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచు ఉన్నాను అన్నాడనమాట. ఏముంది అబ్రహాములో? ఏముందంటే తగ్గింపు ఉంది. తను తాను తగ్గించుకుంటున్నాడు. ఇదిగో ప్రభువా, ధూళియు బూడిదయునైనా నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. బూడిదే, ధూళి నేను అని అన్నాడు. ఎవరేంట చెప్తారా? ధనవంతుడు గొప్పడే కదా, కానీ అబ్రహాం గొప్పడే, కానీ బూడిద ధూళి
అనే మాట తను చెప్పినాడు. ఎంత తగ్గింపు కనపడుతుంది అబ్రహాము జీవితంలో. రెండవదిగా మోసే జీవితంలో మనం ఆలోచించినప్పుడు మనం గమనించగలుగుతాం. చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయము వచనం 19. నిర్గమకాండం 3వ అధ్యాయము వచనం 11 చూడండి. 11వ వచనంలో దేవుని వాక్యం చెబుతున్నందుకు మోసే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇజ్రాయేలులను ఐగుప్తు నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా అన్న మాట ఉంది. ఇక్కడ మోసే గుడుక తను తాను తగ్గించుకుంటున్నాడు. ప్రభువా, నేనెంతటి వాడనైనా ఫరో యొద్దకు వెళ్ళడానికి, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విడిపించడానికి నేను ఎంతటి వాడను? నేను గొర్రెల కాపరిని, ఈ అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్నాను. నేను పోవడమా, నేను వారిని విడిపించటమా, నేను వారిని కానాను దేశం నడిపించటమా? అయ్యా, నా వల్ల కాదు నాయనా అని చెప్పాడు. తను తాను తగ్గించుకున్నట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. 4వ అధ్యాయం నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. చూడండి, 10వ వచనం కూడా రాయబడింది. అప్పుడు మోసే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండైనను నేను మాట నేర్పని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పాను. అయ్యా, నన్ను వదిలేయి, నాతో కాదులే, నేను మాట్లాడలేను, నేను నాలుక మాంద్యం నోటి మాంద్యం గలవాడను, నువ్వు చూస్తున్నావు కదా, వింటున్నావు కదా, నన్ను వదిలేయి ప్రభువా అన్నట్టుగా తను తాను ప్రభు సన్నిధిలో తగ్గించుకున్నాడు. గమనించండి, తగ్గింపులో హెచ్చింపు పొందిన సంగతి గుర్తుంచుకోవాలి. దేవుడు ఇన్ని మాటలు, మోసే దేవునితో ఇన్ని మాటలు పలికినప్పుడు ఆయన వదిలేసినాడంటే అది వేరే సంగతి. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే తన్ను తాను తగ్గించుకున్నాడు అనే మాట వ్రాయబడింది. 3వదిగా మనం చదివినాము, సౌలు కూడా తను తాను తగ్గించుకున్నాడు. నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, బెన్యామీను గోత్రములో నా కుటుంబం సులభమైంది కాదా అని తాను పలికిన మాట మనకు కనిపిస్తుంది. ఇక 4వదిగా మనం జ్ఞాపకం వచ్చినప్పుడు దేవుని వాక్యం ఇలాగ చెప్తుంది. చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయం, సామెతల గ్రంథం 30వ అధ్యాయము వచనము చూద్దాం. 2-3 వచనాలు, 2-3 వచనాలు చదువుదాం. నిశ్చయముగా నరులకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడును కాను, పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానము పొందలేదు అని అంటున్నాడు. ఇతడు ఎవరు అంటే ఆగూరు అని దేవుని వాక్యం చెప్తుంది. ఆగూరు అభిప్రాయాలు ఇందులో కనిపిస్తాయి, ఆగూరు అభిప్రాయంలో కనిపిస్తాయి. కాబట్టి నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు, నేను పశుప్రాయుణ్ణి, నరులకున్న జ్ఞానము ఆలోచన నాకు లేదయ్యా అంటూ ఉన్నాడు. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న వాడను కాను, పరిశుద్ధత దేవుని గురించిన జ్ఞానం పొందలేదు అని ఆగూరు తన్ను తాను తగ్గించుకున్నట్టుగా లేఖనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి. ఇక యోహాను కూడా ఇలాగ చెప్పాడు. 5వదిగా తగ్గించుకున్న వారిలో మరొకడు యోహాను గురించి రాయబడింది. చూడండి, మార్క్సు వార్త 1:7 వచనం. మార్క్సు వార్త 1వ అధ్యాయము 7వ వచనంలో దేవుని వాక్యము ఇలాగూ చెబుతూ ఉంది. మరియు అతడు, నాకంటే శక్తివంతుడు ఒకడు వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారిప్పుటకు పాత్రుడను కాను అని బాప్తిసమిచ్చి యోహాను చెప్పాడు. యేసు ప్రభు గురించి తను మాట్లాడుతున్నాడు, యేసు ప్రభు గురించి తను మాట్లాడుతున్నాడు.
అతడు అన్నాడు, నాకంటే శక్తిమంతుడొకడు నా వెనక వచ్చుచున్నాడయ్యా, నేను వంగి ఆయన చెప్పుల వారు విప్పుటకైనను. చెప్పు తీయడానికి కాదు, చెప్పుల వారు విప్పడానికి కూడా నేను పాత్రుడను, యోగ్యుడను కాను. తనలో ఎంత తగ్గింపు ఉందో మనకు అర్థమవుతుంది. అరణ్యములో ఉన్నాడు, తన ఎద్దకు వస్తున్న వారికి బాప్తిసమిస్తూ ఉన్నాడు. ఒక గొప్పవాడుగా స్త్రీలు కన్న వారిలో ఇతని గొప్పోడు లేడెవడు. ఇంత గొప్పోడు కూడా ఇలాగంటున్నాడు, నేను ఆయన చెప్పుల వారు ఇప్పట కూడా నేను పాత్రుడిని కాను. తనలో ఎంత తగ్గింపు ఉందో దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక 6వదిగా లూకాసు వార్త 14వ అధ్యాయం. లూకాసు వార్త 14వ అధ్యాయము వచనము 11 చదువుదాం. 14వ అధ్యాయము 11వ వచనములో దేవుని వాక్యము ఇలాగూ మనకు చెబుతుంది, తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును అని చెప్పాను అన్న మాట వ్రాయబడింది. తగ్గించుకుని వాడే హెచ్చించబడతాడు, హెచ్చించుకుని వాడు తగ్గించబడతాడు అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినట్టుగా లేఖనం గుర్తు చేస్తూ ఉంది. పిలువబడిన వారు భోజన పంక్తిని ఆగ్రపీఠములు ఏర్పరచుకుంటూ చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను అనే మాట వ్రాయబడింది. అందుకోసమే తగ్గించుకోవాలి, అప్పుడు హెచ్చించబడతాం. హెచ్చించుకుంటే కనుక తగ్గించబడతాం. ఈ మాట మనము గమనించే వారిగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక చివరికి ఒక మాట చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. 15వ అధ్యాయము 9వ వచనంలో పౌలు కూడా ఎలాగో తగ్గించుకున్నాడో దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎలాగనగా, నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడను అనబడుటకు యోగ్యుడను కాను, నేను యోగ్యుడను కాను అని తను తాను తగ్గించుకుంటున్నాడు. నేను అపోస్తులందరిలో తక్కువ వాడను. నాకంటే ముందు అపోస్తులు ఉన్నారు 11 మంది, కానీ వారికంటే నేను చాలా తక్కువ వాడను. నేను సంఘాన్ని హింసించిన వాడను. అపోస్తులగుటకు నేను యోగ్యుడను కాను అని అన్నాడు. తన జీవితంలో కూడా తగ్గింపు మనకు కనిపిస్తూ ఉంది. సోదరులారా, ఈ వచ్చిన భాగాలన్నీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు తాను ఎంత తగ్గించుకున్నాడో, ఎంత విధేయుడైనాడో లేఖన భాగాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాయి. రండి ఈ మాట చదివి మనం ముగించుకుందాం. మిగిలిన విషయాలు ప్రభు చిత్తమైతే మనం మరలా మాట్లాడుకోవచ్చు. 7వ అధ్యాయము లూకాసు వార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని చదివి మనం ముగించుకుందాం. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు నేను పాత్రను కాను, అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ యొక్క శతాధిపతి జీవితంలో మనం 2 విషయాలు మనం చూసినాం. ఒకటి విధేయత చూపాడు, రెండవది తన్ను తాను తగ్గించుకున్నాడు. మరి మన జీవితంలో దేవునికి విధేయులం అవుతున్నామా? తగ్గించుకుంటున్నామా? ప్రభు పని చేస్తూ ఉన్నామా? ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా మనకు బుద్ధి కలగడానికి దేవుడు తన గ్రంథంలో వ్రాసి ఉంచాడు. అందుకోసమే ఈ మాటలు విన్నప్పుడు, చదివినప్పుడు మనలో భయం పుట్టి మన ప్రభుకు ఎంత విధేయులమైతే అంతగా ఆశీర్వించబడతాం, ఎంత తగ్గించుకుంటే అంతగా హెచ్చించబడతాం అనే సంగతి జ్ఞాపకం చేసుకుందాం. మిగిలిన విషయాలు ప్రభు చిత్తమైతే మరొక ధ్యానం చేసుకుందాం. ఆ విధంగా తగ్గించుకోవడానికి, విధేయులు కావడానికి దేవుడు మనకు సమృద్ధిగా సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి,
మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రం తండ్రి, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినం కూడా మరి శతాధిపతి యొక్క దాసుని యొక్క స్వస్థత గురించి, అతడు ఏ విధంగా ప్రభు పట్ల విధేయుడయ్యాడో, తను తగ్గించుకున్నాడో సంగతులు మాకు బయలుపరిచారు. దేవా, మరి ఆ విధంగా మేమును ఉండలాగున మీ కృపను గ్రహించి మీరే దర్శించమని, సహాయం చేయమని, ఎంతమంది వాక్యం వినగలిగిరో వారి జీవితాలకు కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయమని, నీ రాకడకు మేమందరం కూడా సిద్ధపడలాగున సహాయము చేయమని, మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలోనే ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మంచిది.